Hi, I'm Dr. Teja, acupuncturist, chiropractitioner, osteopath అండ్ ఫిజియోథెరపిస్ట్ అండి. మన దగ్గరికి లలిత గారు వచ్చారు. లలిత గారికి L4, L5 డిస్క్ ప్రొట్రూషన్ ఉంది. సో అది 8 మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ తీసుకున్నారు అండ్ అదర్ కైరోప్రాటిక్ దగ్గర ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు. సో మెడికేషన్స్ కూడా యూజ్ చేశారు. అది అయినా కూడా రియాక్ట్ అవ్వడంతో మన దగ్గర చూసి మన ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ మన యూట్యూబ్‌లో వీడియోస్ చూసి రావడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అడిగే ముందు సో ఎంఆర్ఐలో ఏదైతే ప్రాబ్లమ్ ఉంది యాక్చువల్లీ లలిత గారి ప్రాబ్లమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఏముంది అనేది చూద్దాం. హాయ్ అండి. హాయ్. సో నాకు దాదాపు దూకుడు ఎక్కువ కదా, అప్పుడప్పుడు అలా నడుము నొప్పులు వచ్చిపోతుంటాయి అనమాట ఫ్రెండ్స్ లాగా. సో నాకేంటంటే ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్. నేను చాలా చేయించుకున్నాను, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను, హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ అలోపతి మెడికేషన్, బట్ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. అంటే పెయిన్ ట్రిగర్ అవుతూనే ఉంది, తగ్గుతోంది వస్తుంది. సో నేనేంటంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మనం స్క్రోల్ చేస్తూ మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ వెతుక్కుంటాం కదా. సో నేను వెతుక్కుంటున్న టైంలో నేను తేజ సార్ గురించి చూశాను. ఓన్లీ చూసి రాలేదండి, వాళ్ళు వాళ్ళ పేషెంట్స్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో అదొకటి చూశాను. అండ్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ చూసి నేను యాజ్ అ పేషెంట్ ఇక్కడికి వచ్చాను, నాట్ లైక్ ఎ ప్రమోషన్. సో వచ్చాను. సో నాకేంటంటే 100% ఐల్ బి క్యూర్డ్ అనేది ఒక పాజిటివ్ ఇది. నాకు నేను సార్ తో కాల్ చేసినప్పుడైనా ఫస్ట్ కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట, డోంట్ వరీ వి విల్ టేక్ కేర్ యూ కమ్ అని. ఎందుకంటే ఫస్ట్ పానిక్ చేయకుండా నన్ను చాలా బాగా ఈజీగా కంఫర్ట్ చేసి రమ్మన్నారు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్. సో లెట్ మీ షో మై రిపోర్ట్స్ టు సార్, ఏమంటారో చూద్దాం. సో ఇక్కడ L4, L5 లో డిస్క్ ప్రొట్రూషన్ ఉందండి. అలానే L5, S1 లో కూడా డిస్క్ బల్జ్ ఉంది, స్టార్ట్ అయిపోయింది. అలానే మల్టిపుల్ డిస్క్ డిజనరేషన్స్. సార్ ఇలా చెప్తుంటే నాకు ఎలా ఉంది తెలుసా, మార్క్స్ 0 మార్కు పాస్ మార్కుల కంటే తక్కువ వస్తాయి చూసారా సార్, అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కొంచెం కేర్ఫుల్ గా ఉంటారండి. చాలా వరకు ఏమవుతుందంటే ఇప్పుడు సిమ్టమ్స్ తగ్గకనే లోపల అంతా తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసేసరికి ఏమవుతుందంటే మళ్ళీ ఎగ్రివేట్ అయిపోతుంది అనమాట. వన్స్ డిస్క్స్ ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు కొన్ని యాక్టివిటీస్ మనం చేయకూడదు ఉంటాయి అనమాట. అందుకే మనం ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది. అవన్నీ కొంచెం కేర్ఫుల్ గా మీరు మెయింటైన్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అన్ని అంటే బ్యాక్ పెయిన్ అన్ని కూడా మనకి డిస్క్ ఇష్యూస్ అవ్వాలని లేదు, ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్ లో ఉండొచ్చు, అదర్వైజ్ రిపీట్ పెయిన్స్ అంటాం. సో ఇవి కూడా మనం ఫస్ట్ రూట్ కాజ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది, దేని వల్ల వచ్చింది అనేది. సో లలిత గారు ఇప్పుడు మీకు ఇది ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లమ్? నాకు ఆల్మోస్ట్ 7 to 8 months సార్. యాక్చువల్ గా ఏంటంటే నాకు మల్టిపుల్ దాని వల్ల అయింది అనుకుంటున్నాను, బికాస్ మై బ్రదర్ ఈస్ లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్, ఐఎమ్ ద వన్ హూ టేక్స్ కేర్. సో నేను తన డైపర్ చేయించుకుని ఎవ్రీథింగ్ ఐ బి లైక్ హెల్పింగ్ హిమ్. సో తనకు స్నానం పోయడం కానీ అలాంటిది. షూట్స్ లో కూడా నేను 2-3 సార్లు కింద పడ్డాను. అంటే షార్ట్ లోనే పడాల్సి వచ్చి పడ్డం, మొత్తం ఈ బ్యాక్ మీదే పడ్డం. అప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో స్ప్రే చేసేసుకొని లేచి వెళ్ళిపోవడం, పెయిన్ కిల్లర్ వేసుకోవడం, అంతవరకే నాకు తెలుసు. ఎప్పుడైతే ఎక్కువ పెయిన్ అయిందో నేను పెయిన్ కిల్లర్స్ కూడా లైక్ మల్టీ విటమిన్స్ తీసుకున్నాను వెన్ ఐఎమ్ వర్కింగ్. సో ఒక్కొక్క రోజు 3-4 షూట్స్ చేయాలి, యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. పెయిన్ కిల్లర్స్ తీసుకొని తగ్గిపోయింది అనుకునేదాన్ని. తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు ఇది ఎక్కువ ట్రిగర్ అవుతుంది, ఐ వెంట్ ఫర్ మై ఎంఆర్ఐ చేశాక ఐ కేమ్ టు నో దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ నాట్ ద స్మాల్ ప్రాబ్లమ్. తర్వాత కూడా నేను ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అవి తీసుకున్నాను. బట్ ఏంటంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ తీసుకున్న 2-3 months ఐ వాస్ ఫైన్. బట్ నేను అక్కడ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ ఒక 2-3 months తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే లైఫ్ లో ఇది ట్రిగర్ అవ్వదన్నారు. బట్ మళ్ళీ నేను నా రొటీన్ లైఫ్ స్టైల్ మళ్ళీ నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తే, బికాస్ మై ప్రొఫెషన్ ఐ నీడ్ టు బి ఫిట్. సో నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మళ్ళీ ట్రిగర్ అయింది. సో ఈసారి ట్రిగర్ అయింది ఎలా అంటే స్లోగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది, విచ్ ఈస్ లైక్ కాజింగ్ మీ సో మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్. సో అందుకే నేను ఐ హావ్ సర్చ్డ్ అబౌట్ యూ, మీ దగ్గరకు వచ్చాను. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ 15 to 20 వాట్ ఎవర్ సెషన్స్ మీరు, ఎందుకంటే మీ దగ్గర నాకు ఇప్పుడు ఒక ఫస్ట్ సెషన్ అయింది. ఫస్ట్ సెషన్ లోనే నాకు 70% రిలీఫ్ కనిపించింది. అంటే ఐఎమ్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 2 hours. మీరు నాకు సెషన్ చేసిన ఒక 1/2 hour ఇమీడియట్ గా కాకుండా ఒక 1/2 hour తర్వాత ఐఎమ్ ఏబుల్ టు మూవ్ సంథింగ్. నేను నిన్నటి వరకు అంటే కొంచెం నాకు పెయిన్ ఎక్కువైనప్పుడు వెన్ ఐఎమ్ సిట్టింగ్ ఐ వాజ్ లైక్ ఇలా కూర్చుంటున్నాను ఆ పెయిన్ కి. నౌ ఇఫ్ యూ కెన్ నోటీస్ ఐఎమ్ సిట్టింగ్ లైక్ దిస్, మై బాడీ ఈజ్ ఈజ్ నౌ ఈ అనిపించింది. అండ్ వెన్ యూర్ డూయింగ్ మై థెరపీ, మీరు నాకు చేసేటప్పుడు కూడా నేను భయపడ్డాను చాలా హార్డ్ గా చేస్తారేమో, అది నాకు కంఫర్ట్ ఇస్తూ వెన్ యూర్ డూయింగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ రిలాక్స్డ్.
దిస్ వాట్ ఐ ఫెల్. సో ఫస్ట్ సెషన్ తో నాకు ఇలా ఉన్నప్పుడు నేను అనుకున్నాను కాన్ఫిడెంట్ నౌ. సో ఫర్దర్ సెషన్స్ లో నాకు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా అని. యాక్చువల్లీ ఏమవుతుందంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు 100% డిస్క్ ఇష్యూస్ తగ్గవా అంటే నేను చెప్తాను చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంత తగ్గుతుంది అనేది కూడా మీకే తెలుస్తుంది. మన స్పైన్ ఇలా ఉంటుంది, మనకి ప్రతి 2 బోన్స్ మధ్యలో ఈ కుషన్ ఉంటుంది కదా, సో దీన్నే డిస్క్ అంటాం అన్నమాట. ఈ డిస్క్ పైన లేని యాన్యులర్ ఫైబ్రోసిస్ అనే లోపల ఉన్నదాన్ని న్యూక్లియస్ పల్పసస్ అంటాం. అంటే మనం ఒక ఎగ్ తో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్ షెల్ బ్రేక్ అయిపోయినప్పుడు లోపల ఉన్న జెల్లీ బయటకు వస్తుంది కదా, అలానే ఈ యాన్యులర్ ఫైబ్రోసిస్ లేయర్ మనకి ఏదైనా డ్యామేజ్ అవుతే దేని వల్ల అయినా కూడా ఈ లోపల ఉన్న న్యూక్లియస్ అనేది బయటకు వస్తుంది. దాన్ని స్లిప్ డిస్క్ అనొచ్చు, హెర్నియేషన్స్ అంటాం, బల్జ్ అంటాం. అంటే వచ్చే దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి దానికి పెట్టిన పేరు మనం. సో ఇది డిస్క్ అనేది ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ పక్కనున్న నర్వ్ కి టచ్ అయినప్పుడు, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ బయటకు వచ్చింది L4 L5లో, రైట్ లెగ్ లో ప్రీడేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మోర్ దెన్ 1 ఇయర్ డిస్క్ బయట ఉంటే మనకి చాలా వరకు ఈ డిస్క్ లో ఉన్న వాటర్, అంటే డిస్క్ లో 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ అంటాం. అంటే ఈ వాటర్ అనేది ష్రింక్ అయిపోతుంది. అంటే వన్స్ ష్రింక్ అయిన వాటర్ రీజనరేట్ అవ్వడం అనేది అవ్వదు మనకి చాలా వరకు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఇది బయటకు వచ్చింది, ఇన్ ద 1/3 పోర్షన్ మనకి వాటర్ లేనప్పుడు ఇక్కడ మేమేం చేస్తాం, ఉన్న డిస్క్ ని లోపలికి పుష్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు ష్రింక్ అవుతుందంటే బయటకు వచ్చిన డిస్క్ ని బాడీ ఒక వైరస్ లాగా ట్రీట్ చేస్తుంది. దాన్నే మనం ఫాగోసైటోసిస్ అంటాం. అంటే బాడీలో ఉన్న మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్, ఈ సెల్స్ అనేది వాటిని తినేస్తాయి ఒక వైరస్ లాగా ట్రీట్ చేసి. సో రిమైనింగ్ ఏదైతే డిస్క్ ఉంటుందో దాని లోపలికి మనం పుష్ చేసినప్పుడు కొన్ని మ్యానిపులేషన్స్ ద్వారా, మనకి కామన్ గా యూట్యూబ్ లో చూపించే మ్యానిపులేషన్స్ రొటీన్ మ్యానిపులేషన్స్ అండి. అన్ని మ్యానిపులేషన్స్ అనేది చూపించాం, ఎందుకంటే చాలా వరకు కాపీ అవుతుంటాయి కాబట్టి, ఇవి చాలా వరకు ఎక్స్పీరియన్స్ తో చేసే మ్యానిపులేషన్స్ కాబట్టి చాలా వరకు మ్యానిపులేషన్స్ నార్మల్ గా చూపిస్తాం. బట్ చాలా వరకు మ్యానిపులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ చేసే థెరపీస్ అన్ని కూడా. నాట్ ఓన్లీ కైరోప్రాటిక్, ఆస్టియోపతి కానీ, FDM కానీ, ఆక్యుపెంచర్ కానీ, ఫిజియో కానీ, అండ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో మనం సపోర్ట్ గా చేసుకుంటాం అంటే థెరపీస్ లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో. సో ఈ వాటర్ స్ట్రింక్ అయిపోయినప్పుడు అది మళ్ళీ మనకి రీజనరేట్ అవ్వదు కాబట్టి ఉన్న డిస్క్ ని మనం లోపలికి పుష్ చేస్తాం. లేదు మనకి డీజనరేట్ కాలేదు, ఓన్లీ డిస్క్ ఒకటే ఉంది అంటే మాత్రం మనకి 90%, 99% చాలా వరకు కూడా మనకి నార్మల్ అయిపోతుంది. డీజనరేట్ అయింది ఒక 20%, 80% వరకు బెటర్ అవుతుంది. అంటే సిమ్టమాటిక్ గా మనకి సిమ్టమ్స్ ఏం కనిపించవు, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ హెవీ వెయిట్స్ అంటే కొన్ని డిస్క్ ఇష్యూస్ లో హెవీ వెయిట్స్ కానీ కొన్ని చేయకూడదు ఉంటాయి, అవన్నీ కొన్ని అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. కొన్ని లైఫ్ లో కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటాయి, అవి చేసుకుంటుంటే రియాకర్ అనేది అవ్వదు. మీరు నాకు చెప్పారు కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు అవాయిడ్ చేయమన్నారు, యాజ్ యూ సెడ్ ఐ డూ ఇట్. సో నేను గ్రాడ్యువల్ గా కొంచెం నాకు పెయిన్ తగ్గింది అండ్ మోడరేట్ గా ఇప్పుడు నేను వర్కౌట్ అయినా అవి చేసినప్పుడు కూడా ఇది గుర్తు పెట్టుకొని చేస్తే నాకు మళ్ళీ ట్రిగర్ అవ్వదు. అవుతుంది. అంటే కొన్ని అవాయిడ్ చేయాలండి, కొన్ని అవాయిడ్ చేస్తే అది మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే డిస్క్ మీద ఏదైతే ఏ మూమెంట్ అయితే ప్రెషర్ ఇస్తుందో అవి కొన్ని మూమెంట్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అన్నమాట. కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డిస్క్ ఇష్యూస్, క్రానిక్ డిస్క్ ఇష్యూస్ లో కొన్ని తప్పకుండా అవాయిడ్ చేయాలండి. అన్ని నార్మల్ గా మళ్ళీ ఇంతకు ముందు లాగానే చేస్తా అంటే కొన్ని యాక్టివిటీస్ అనేది అవ్వదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అందుకే చాలా మంది అవి చేయకుండా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అన్ని చేయడం వల్ల సర్జరీస్ కి వెళ్ళి మళ్ళీ రీసర్జరీస్ అయ్యి మళ్ళీ బెడ్ రిడన్ అయిన కేసెస్ చాలా వరకు చూస్తాం. ఎవరైతే ఫస్ట్ నుంచి కేర్ తీసుకొని చెప్పిందంతా కూడా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి రియాకర్ అయ్యే కేసెస్ చాలా తక్కువ. అందుకే మా దగ్గర వచ్చిన కేసెస్ లో చాలా వరకు కూడా ముందుగా మాతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయక ముందు మా దగ్గర ఉన్న పేషెంట్స్ తో కూడా అందరినీ మాట్లాడమని చెప్పేది అందుకే, ఎందుకంటే రిజల్ట్స్ బాగుంటాయి, ఇంకోటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటారని. సో ఇలా ఉంటుంది మన దగ్గర థెరపీస్ అన్ని కూడా. ఓకే సార్. సో చూసారు కదా, నా ఫస్ట్ సెషన్ అయిపోయింది. సో నేను మళ్ళీ నా ఫర్దర్ సెషన్స్ లో కూడా నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను, నేను ఎలా రికవర్ అయినా చూడండి. సో మీరు కూడా ఎస్కేప్ అంటే సర్జరీ అనేది చాలా బిగ్ థింగ్ అండి. సో ఇక్కడికి రండి, సర్జరీ తట్టుకొని లేని వాళ్ళంటే సర్జరీ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి అది కాకుండా మేక్ యువర్ స్పైన్ స్మైల్ బై తేజ సార్. సో తేజ సార్ వాళ్ళవి ఆల్మోస్ట్ దే హ్యావ్ 3 outlets. One is at Gachibowli, one is at Sainikpuri and one is at Somajiguda. We are at Somajiguda right away. So మీరు ఏదో మీ దగ్గర ఉన్న సెంటర్ కి రండి, రెగ్యులర్ గా థెరపీస్ తీసుకోండి. you'll be definitely fine and you'll make your spine smile. All the best sir. Thank you so much. Thank you. Okay. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.